Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. ఒంట్లో కొంచెం శక్తి అయిపోయిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత ఒక తోడుంటే బాగుండేది. హ్మ్. నాతో పాటు ఒక మనిషి ఉంటే బాగుండేది. మీరెవరు ఈ తప్పు చేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో, నిజం గూడా ఆ మాటలు. ఎప్పుడైనా ఇప్పుడు అనిపిస్తుందా ఒక మనిషి తోడుంటే బాగుంటది అని? ఇదన్నీ ఒక పర్సనల్ జర్నీ కదా. హ్మ్. ఆయన జర్నీ ఆయన చెప్పారు మీకు. హ్మ్. హ్మ్. నా జర్నీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అహా! ఉందా? లేదా? అలా లేదా? నాకు ఇప్పటిదాకా అలా నేను అలా థింక్ చేయలే. హ్మ్. నేను ఒంటరిగా ఉన్నా, హ్మ్. ఇంట్లో నేనే ఉంటున్నా. హ్మ్. అవన్నీ అలా ఆలోచించలే. ఏ ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ రాలే. సార్. సెకండ్ వచ్చి నేను ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాను లైఫ్‌లో. హ్మ్. సినిమా కాకుండా గోల్ఫ్ ఆడతాను. హ్మ్. ఆహ్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వంట చేస్తాను. హ్మ్. రాస్తాము. హ్మ్. సో, చాలా చేస్తూ ఉంటాం. సో, జనాలు చుట్టూ ఉన్నారు నాతో. సార్. ఒక తోడు లేకపోవచ్చు. హ్మ్. బట్ అది నాకు పెద్ద ఒక వాక్యూమ్ చూడలే నేను. సార్. అలా వస్తే చూస్తాం. రాకపోతే ఓకే. అంటే ఒక ఆర్గానిక్‌గా సెట్ అవ్వాలి గానీ ప్రయత్నం అంతే. ఉండకూడదంటారు. కంపానియన్ వచ్చి ఆర్గానిక్‌గా రావాలి. సార్. ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆర్గానిక్‌గా అవ్వాలి. హ్మ్. ఫోర్సిబ్లీ మీరు ఫ్రెండ్స్ అవ్వలేమనుకుంటా. అంతే. అంతే. అంతేగా. ఇట్ అప్లైస్ ఈవెన్ టు ఆపోజిట్ సెక్స్. హ్మ్. ఒక అమ్మాయితోనూ అలాగే ఉండాలి. హ్మ్. కంపానియన్‌షిప్ వచ్చి ఒక స్టేజ్‌లో ఆహ్, ఎవరితో మీరు ఒకే రూమ్‌లో కూర్చుంటేను, హ్మ్. మాట్లాడకుండా ఉంటేను ఆ కంపెనీ ఎంజాయ్ చేయాలి. హ్మ్. అది కంపానియన్‌షిప్. మనం ఏమనుకుంటామంటే కంపానియన్‌షిప్ అంటే తోడంటే ఎప్పుడూ పక్కనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, వంట చేయాలి, సినిమా చూసుకోవాలి. కంపానియన్‌షిప్ అది కాదు. కంపానియన్‌షిప్ అంటే ఇద్దరు ఆ ఇంట్లో ఉంటేను మాట్లాడకుండా ఉంటేను ఈస్ ఎ కంపానియన్. అండ్ ఆ అమ్మొచ్చి తన ఫ్రెండ్సు, తన లైఫు, తన పని, తన థాట్ ప్రాసెస్ ఎళ్లి రావచ్చు. నేను నా పని, నా లైఫు నేనేం చేస్తున్నానో ఎళ్లి రావచ్చు. బట్ ఎప్పుడు మనమొచ్చి ఇదన్నీ చేసేసుకున్నా, బట్ ఐ వాంట్ టు గో బ్యాక్. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ ఆ అమ్మ టైంకి అక్కడుంది. ఇంటికి రావాలి. లేదంటే ఆ అమ్మకి ఆడున్నాడు హ్మ్. అని ఫీలింగ్ రావాలి. అప్పుడు అది కంపానియన్‌షిప్. సరే అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికెళ్ళాలి. 9:00 దాకా వెళ్దాం. 7:00 ఎందుకు? అలా రాకూడదు. అది రాకూడదు. అది కంపానియన్ కాదు. అంటే మీరు ఇంత గొప్పగా చెప్పారు. బట్ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజుకి అని చెప్తారు. ప్రపోజల్స్ కాదు. అది నాకు తెలిసి ఇట్స్ ఎ రాంగ్ వర్డ్. సార్. ఆహ్, ఎన్నో మంది సినిమాలో ఎందుకు మనకి సినిమాలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడూ ఒక రిలేషన్‌షిప్‌లోనే ఎండ్ అవ్వాలని ఏం లేదు. లేదు. ఫ్రెండ్‌షిప్‌గాను ఉండొచ్చు. ఇప్పుడు మీరు బయట పని చేస్తారు. మీకు కొలీగ్స్ ఉంటారు. మీరు బయటెళ్ళి రెస్టారెంట్స్‌కి వెళ్తారు, డిన్నర్ వెళ్తారు, అవును. పార్టీస్‌కి వెళ్తారు. లేకపోతే హాలిడే కూడా వెళ్తారు. హ్మ్. అదెందుకు సినిమాలో మీరు అది చేస్తే వీళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటారు. హ్మ్. ఉ అక్కర్లేదే. మీరు ఫ్రెండ్స్‌గా ఉండొచ్చుగా. హ్మ్. ఎంతో ఎక్స్‌ట్రార్డినరీ లేడీస్ ఉన్నారు సినిమాలో. హ్మ్. ఎవరొచ్చి సినిమా కాకుండా ఎంతో విషయాలు మాట్లాడొచ్చు. సార్. ఉన్నారు. సంపత్ రాజుకొచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్‌షిప్ ప్రపోజల్స్ కాదు. అది నేను చెప్తున్నది తమిళ్‌లోనూ వచ్చింది. హ్మ్. బట్ నేను దాన్ని అటువైపు నేను లేదు మీరు ఆలోచించలే. ఎళ్ళలేదు తెలుసు. నేను ఆ! ఆలోచించా. బట్ వచ్చినియి కదా! వచ్చింది. అది డెఫినెట్‌గా వచ్చింది. హ్మ్. బట్ నేనది దానికి పెద్ద ఇది ఇవ్వలే. అండ్ అప్పుడే దెన్ అండ్ దేర్ మీన్స్ నేను ఇలా ఆలోచించలేదు. ప్లీజ్ మనం వచ్చి ఇలా మన ఒక ఫ్రెండ్‌షిప్‌ని పాడు చేసేసుకుంటాం. వద్దు. దీన్ని ఇక్కడే ఇలా థాట్ ప్రాసెస్ ఉంటే దీన్ని ఇక్కడే తీసేయండి అని కూడా చెప్పున్నా. అండ్ వి ఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. సార్. అంటే ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే ఒక కంటిన్యూటీ క్వెషన్ ఉంది. నేను మీ గత ఇంటర్వ్యూలో కొన్ని చూసాను. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాను. ఎవరన్నా ఒక అమ్మాయి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు. ఆవిడ అనట్లేదు. ఆమె అనట్లేదు. తను అనట్లేదు. ఒక ఆడ మనిషి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు. అంత గౌరవిస్తున్నారు. అండ్ మీరు లైఫ్‌లో ఒంటరిగానే అంటే ఐ మీన్ సారీ ఒంటరిని కాదు గానీ ఒంటరిగా లేదండి. మీకు సారీ. తెలీదు. ఒంటరి కాదు. చాలా హ్యాపీగా ఉన్నాం. సింగిల్‌గా ఉంటున్నారు.
సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్. చాయిస్ సింగిల్గా ఉంటున్నారు, అది రాంగ్ వర్డ్ పడిపోయింది, సింగిల్గా ఉంటున్నారు. మీకు వచ్చిన ప్రపోజల్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు. అమ్మాయిలను అమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? లేదని నేను అనట్లేదు, ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు, మీ మీ నేను కంట్రోల్ మీ చేయాలి పరిధిలో ఎలా ఉంచుకోగలుగుతున్నారు? అక్కర్లేదే, కంట్రోల్ చేయాలని అక్కర్లేదే నాకు. నేను కంట్రోల్ చేస్తున్నాను ఎవరు చెప్పింది మీకు? మీరే చెప్పాలి. నేను చెప్పానుగా, అది నా పర్సనల్. అది చూడండి, ఇట్స్ ఎ మెడికల్ నీడ్. సార్ ఫిజికల్ నీడ్ ఇస్ అ మెడికల్ నీడ్. సార్ సో నాకు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్ని, ఇప్పుడు మీరు మాత్రలు తీసుకుంటారుగా, అలా ఆ మెడికల్ నీడ్ నాకు ఎప్పుడు ఉందో ఐ గో అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్. సార్ ఇట్స్ రాంగ్ దట్ జస్ట్ బికాస్ మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీరు మీన్స్ సెక్స్ లేదని లేదు. సార్ సెక్స్ ఇస్ టూ ప్రైవేట్ అండ్ పర్సనల్, అండ్ అది డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ. లేదు, నేను ఇబ్బంది ఏంటి, మీరు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి, నాకేంటి ఇబ్బంది లేదు. మా నాన్న వచ్చి ఒక మిలిటరీ డాక్టర్ అండి. సార్ సార్ సో నాకు దీని గురించి ఎప్పుడు ఇబ్బంది లేదు. అండ్ సంపత్ రాజ్ అనగానే మాకు మీరు స్టార్టింగ్లో చేసిన ఈ సినిమాల ఇంపాక్ట్ ఏంటంటే, ఒకానొక టైంలో మీరు అక్కడ డైలాగ్ చెప్తుంటే ఇక్కడ భయపడిన రోజులు కూడా ఉన్నాయి ఆ గంభీరత వల్ల. అలాంటి సంపత్ రాజుని తీసుకొచ్చి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సూపర్ అద్భుతమైన ఫన్ చేయించారు. రణరాజరన్ కానీ అవును, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, మన భీష్మ కానీ. భీష్మ. సో మీకు ఆ క్రేజ్ నుంచి ఈ క్రేజ్కి మెల్ట్ అవుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? నేను చెప్తున్నది, ఇప్పుడు మీరు భీష్మ సినిమా చెప్పారు. Sir. నేను ఫస్ట్ అక్కడ వచ్చి ఒక పెద్ద థ్యాంక్ యూ వచ్చి మన చిన్నబాబు గారికి చెప్పాలి, సార్ సితారా ఎంటర్టైన్మెంట్ చిన్నబాబు గారికి. సార్ ఎందుకంటే వెంకీ వచ్చి ఆ కథని ఎప్పుడు చిన్నబాబు గారు నరేట్ చేశాడో, ఆయన వచ్చి అడిగారంట ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. ఆయన ఏదో ఒక యాక్టర్ పేరు చెప్పారు, ఎవరు, వెంకీ. బట్ వెంకీ ఇప్పుడు దాకా నాకు ఆ క్యారెక్టర్ అతని మైండ్లో ఎవరు ఉన్నది చెప్పట్లే. సార్ సో చిన్నబాబు గారు చెప్పింది వెంకీకి, ఇది సంపత్కి నరేట్ చేస్తే బాగుంటుందని. బట్ వెంకీ చెప్పాడంటే సార్ ఇది ఒక ఫన్ క్యారెక్టరు. సో చిన్నబాబు గారు చెప్పారు వెంకీకి, మీరందరూ వచ్చి సంపత్ని సీరియస్ క్యారెక్టర్లో చూస్తున్నారు, ఆయన ఎన్నో సినిమాలు మీరు గోవాను ఒక సినిమా తీసి చూస్తే తమిళ్లో అతను ఏ క్యారెక్టర్ చేశాడు, అతను అన్నీ చేయగలడు, అతనికి వెళ్ళి చెప్పు, నాకు తెలిసి సంపత్ ఈ క్యారెక్టర్ బాగుంటాడని సార్ ఆయన చెప్పింది అది. ఓకే. సో మీ ఛానల్ త్రూ నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ వెంకీకి ఇప్పుడు దాకా నేను అడుగుతున్న ఒకే క్వశ్చన్, నీ మైండ్లో ఉన్న యాక్టర్ నాకు చెప్పంటే అది చెప్పట్లేదు. సో నేను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వింటున్న స్క్రిప్ట్స్ కానీ, నేను చేయాలని ఆశపడుతున్న ఒక స్క్రిప్ట్స్ కానీ, అలాంటి స్క్రిప్ట్స్ వెతుకుతున్నాను నేను. సార్ సీరియస్గా ఎప్పుడైనా చేయవచ్చు, అది చూసేశారు. బట్ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా ఒక ఇది దాహం ఉంటుందిగా, సార్ అది వచ్చి మిగతా ఇలాంటి రోల్స్ చేయాలని.